హాయ్ ఆల్. అక్క, పీసీఓడి అంటే ఏంటి? ఇప్పటి వరకు మన ఛానల్ అసలు పీసీఓడి అంటే ఏంటి అనేది వీడియో ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే ఈ రోజుల్లో పీసీఓడి అనేది అందరికీ తెలిసిందే, చాలా వెరీ వెరీ కామన్. కానీ ఇంకా కొంతమంది అయితే పీసీఓడి అంటే ఏంటి తెలియని వాళ్ళైతే చాలా మంది ఉన్నారని ఈ మధ్యన కొన్ని కామెంట్స్ ద్వారా తెలిసింది. ఇంకా కూడా కొంతమందికి పీసీఓడి అంటే పూర్తిగా అవగాహన అయితే రాలేదు. సో అందుకని అసలు వరకు మన ఛానల్లో పీసీఓడికి రీజన్స్, పీసీఓడికి సొల్యూషన్ అన్ని చెప్పాను. కానీ అసలు పీసీఓడి అంటే ఏంటి అనేది ఇప్పటివరకు మన ఛానల్లో వీడియో అయితే చేయలేదు. సో ఈ వీడియోలో అయితే పీసీఓడి గురించి క్లియర్ గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే ఎప్పుడు చెప్పేది, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది, అలాగే ఇంకొంతమందికి అయితే హెల్ప్ అవుతుంది. ఎవరైతే మనలాగా సఫర్ అవుతున్నారో వాళ్ళందరికీ వీడియో అయితే రీచ్ అవుతుంది. మనం చూసి వెళ్ళిపోవడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి అయితే రీచ్ అవ్వదు. సో ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనుకుంటే మనం సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసేయండి. సో టాపిక్ లోకి అయితే వెళ్ళిపోయాం. పీసీఓడి అంటే ఏంటి, పీసీఓడి నేను ఎలాగా, నాకు పీసీఓడి ఉందని నేను ఎలా డిటెక్ట్ చేసుకున్నాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంతా మీద షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీసీఓడికి మెయిన్ మనకు చూపించేది అయితే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి అంటే గనక మోస్ట్లీ మనకి పీసీఓడి ఛాన్సెస్ అంటే 100లో 80% మనకి పీసీఓడి ఉన్నట్లే. ఇంకా 20% అదర్ రీజన్స్ కూడా ఉంటాయి, థైరాయిడ్ అని ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉండొచ్చు. కానీ 80% ఈ రోజుల్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే మాత్రం పీసీఓడి ఉంటది. అలా అని రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళకి పీసీఓడి ఉండదా అంటే రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళకి కూడా పీసీఓడి ఛాన్సెస్ ఉంటాయి. రెగ్యులర్ పీరియడ్స్ అవుతూ కూడా పీసీఓడి ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఎక్కువ శాతం మాత్రం వీలే, అంటే ఎక్కువ శాతం అంటే 100కి 80% మంది రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళే. సో పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అన్నమాట. పీసీఓడి అంటే మనకి గర్భసంచి ఉంటుంది కదా, రైట్ సైడ్ ఒక ఓవరీ, లెఫ్ట్ సైడ్ ఒక ఓవరీ, 2 ఓవరీస్ అయితే ఉంటాయి. నేను ఇక్కడ పిక్ అయితే యాడ్ చేస్తాను, ఒకసారి ఆ క్లిప్ చూసి మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఓవరీస్ లోని లెఫ్ట్ ఓవరీ నుంచి ఒక ఎగ్, అలాగే రైట్ ఓవరీ నుంచి ఒక ఎగ్ గ్రో అయ్యి అది 1 మంత్ ఏమో లెఫ్ట్ ఓవరీ నుంచి, 1 మంత్ రైట్ ఓవరీ నుంచి అయితే అది రిలీజ్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ మనకి ఒక ఎగ్ గ్రో అయ్యి ఆ ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఒక 48 days to 75 days కూడా పట్టొచ్చు కొన్ని సార్లు. సో మోస్ట్లీ అదొక నెల, ఇదొక నెల రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇలా 2 ఓవరీస్ లోని కొన్ని లక్షల గుడ్లు అయితే మనకు ఉంటాయి. అది మనం పుట్టుకతోనే, అంటే మనం పుట్టినప్పుడే అవి 1,00,000 గుడ్లు అనేది మనకి స్టోర్ చేసుకుని అయితే మనం పుడతాం. అలా పుట్టినప్పుడు అవి కొన్ని సంవత్సరాలకి, అంటే ఒక 14 years కి 13 years కి అందులో ఏదో ఒక ఎగ్ గ్రో అయ్యి ఆ ఎగ్ అనేది రిలీజ్ అవ్వడం వల్లే మనకి పీరియడ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇంకా ఆ రోజు నుంచి ప్రతి నెల మనకి అలా ఎగ్ గ్రో అవుతూనే ఉంటుంది. ప్రతి నెల ఒక ఎగ్ గ్రో అవ్వడం, ఆ ఎగ్ ద్వారా మనకి పీరియడ్స్ రావడం అని స్టార్ట్ అవుతూ ఉంటుంది. అలా మన పీరియడ్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. కొన్ని ఇయర్స్ గడిచిన తర్వాత మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఏమవుతుంది అంటే ఆ ఎగ్స్ అనేవి గ్రోతింగ్ అనేది స్టాప్ అయిపోతుంది. ఆ ఎగ్స్ గ్రోతింగ్ అనేది స్టాప్ అయ్యి ఆ ప్లేస్ లో ఒక నీటి బుడగ, అంటే ఒక నీటి బుడగ అనేది తయారయ్యి ఆ ఎగ్ గ్రో అవ్వాల్సిన ప్లేస్ లో వచ్చేసి ఈ నీటి బుడగలు అనేవి పెరగడం స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే నీటి బుడగలు మనకి పెరగడం స్టార్ట్ అయ్యాయో మనకి ఎగ్ గ్రోతింగ్ అనేది అక్కడతో స్టాప్ అయిపోతుంది. రోజు రోజుకి ఈ నీటి బుడగల శాతమే మనకి పెరిగిపోతూ ఉంటుంది. అది మనకి సిజేరియన్ వరకు కూడా వెళ్ళొచ్చు. అది 1 నెల, 2 నెలలు, 3 నెలలు, కొంతమంది అయితే ఒక 1 year వరకు కూడా దాన్ని పట్టించుకోరు, పీరియడ్స్ రాకపోయినా సరే. అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న వాళ్ళకైతే ఒక టెన్షన్ ఉంటుంది, ఎందుకు పీరియడ్ రాలేదు అని. కానీ కొంతమంది అన్మ్యారీడ్ వాళ్ళు, లేదా పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా, లేదంటే పిల్లల్ని ఇప్పుడే ప్లాన్ చేసుకోకూడదు అనుకున్న వాళ్ళు, కొంతమంది పీరియడ్స్ రాకపోతే పెద్దగా పట్టించుకోరు. అది చాలా చాలా తప్పు. పీరియడ్స్ ఎప్పుడు కూడా మనకి రెగ్యులర్ గా రావాలి. ఆడవాళ్ళ హెల్త్ అనేది మొత్తం కూడా పీరియడ్స్ లోనే ఉంటుంది. మనకి ఎప్పుడైతే రెగ్యులర్ గా పీరియడ్స్ అనేవి వస్తాయో అప్పుడు మనం పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, మన హార్మోన్స్ అన్ని కరెక్ట్ గా వర్క్ చేస్తున్నట్టు, మన బాడీ సిస్టమ్ అంతా కరెక్ట్ గా వర్క్ చేస్తున్నట్టు. సో ఆ నీటి బుడగలు అనేవి పెరిగిపోవడం వల్ల మనకైతే గనక పీరియడ్స్ అనేవి రెగ్యులర్ గా రాకుండా ఇర్రెగ్యులర్ గా తయారవుతాయి. అలా నీటి బుడగలను పెరిగిపోవడాన్ని పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని అంటారు. సో అంటే పీసీఓడి. సో అప్పటి నుంచి మనకి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. మనకి పీరియడ్స్ రాకపోవడం, మనం ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకున్నప్పటికీ మనకి ప్రెగ్నెన్సీ రాకపోవడం, చాలా ప్రాబ్లం. అవి పెద్దవైపోవడం, దానివల్ల మనకి క్యాన్సర్ రావడం, లేదంటే దానివల్ల మనకి అవి పెద్దవైపోయి సిజేరియన్ వరకు వెళ్ళడం. వాటిని సిజేరియన్ అంటే వాటిని బబుల్స్ బ్లాస్ట్ చేస్తారు. సో అంతటితో నాకు ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది అని ఏమీ లేదు. అలా బ్లాస్ట్ చేసిన తర్వాత కూడా మనకు అదే ప్రాసెస్ అనేది కంటిన్యూ అయినట్లయితే దాని ప్లేస్ లో ఇంకో కొత్త బుడగలు అనేవి స్టార్ట్ అయ్యి అలా మనకి ఎప్పటికీ కూడా మనకి అది క్యూర్ అవ్వదు. పీసీఓడి అనేది పర్మనెంట్ గా క్యూర్ అయిపోయే డిసీజ్ అయితే కాదు. మన హెల్దీగా ఉన్నంత వరకే అది మనకి క్యూర్ అయినట్టు అనిపిస్తుంది. ఒకసారి కనుక మన ఫుడ్
హ్యాబిట్స్, మన లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతే కనుక మళ్ళీ అగైన్ మనైతే అవైతే రిపీట్ అవుతాయి. సో దీన్ని మనం ఎలా చేసుకోవాలి అంటే అగైన్ మళ్ళీ మన పాత ప్రాసెస్ కి రావాలి. అంటే ప్రతి నెల మన ఎగ్ గ్రో అవ్వాలి, ప్రతి నెల ఎగ్ అనేది రిలీజ్ అవ్వాలి, అప్పుడు మనకి పీరియడ్స్ రెగ్యులర్ గా రావాలి. అప్పుడే మనం ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకున్నా సరే హై ఛాన్సెస్ ఉంటాయి. లేదంటే అట్లీస్ట్ మన పీరియడ్స్ రెగ్యులర్ గా చేసుకోవడం వల్ల పెళ్లి అయిపోయి పిల్లలు పుట్టిన వాళ్ళు కావచ్చు, లేదంటే అన్మ్యారీడ్ వాళ్ళకి కావచ్చు, హెల్దీగా ఉంటారు. దీన్ని ఎలా క్యూర్ చేసుకోవచ్చు అంటే దీనికి 2 మెథడ్స్ ఉంటాయి. మెడిసిన్స్ ద్వారా క్యూర్ చేసుకోవచ్చు, నేచురల్ గా క్యూర్ చేసుకోవచ్చు. కానీ మెడిసిన్ ద్వారా క్యూర్ అనేది కొన్ని నెలలకు మాత్రమే, ఆ తర్వాత మళ్ళీ మనకు అది రిపీట్ అయిపోతుంది. అదే నేచురల్ గా కొన్ని డైట్ ద్వారా, కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ ద్వారా మన లైఫ్ స్టైల్ మనం చేంజ్ చేసుకున్నట్లయితే మనం దాన్ని పర్మనెంట్ గా అంటే అట్లీస్ట్ దాన్ని మనం మెయింటైన్ చేసుకోవచ్చు. అంటే మళ్ళీ రాకుండా దాన్ని మనం కాపాడుకోవచ్చు. సో ఇలా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మాత్రం డెఫినెట్ గా పీసీఓడి పెద్ద ప్రాబ్లం అయితే కాదు. పీసీఓడి ఉంటే పిల్లలు పుట్టరు అనేది అపోహ అయితే వదిలేయండి. పీసీఓడితో నేను 2 months లోనే న్యాచురల్ గా ట్రై చేసి కన్సీవ్ అయ్యాను. ఒకసారి కాదు 2 times నేను పీసీఓడితో న్యాచురల్ గా కన్సీవ్ అయ్యాను. ఎటువంటి మెడిసిన్ యూజ్ చేయకుండానే 2 times కూడా కన్సీవ్ అయ్యాను. సో పీసీఓడిని న్యాచురల్ గా క్యూర్ చేసుకోవచ్చు. పీసీఓడిని ఎలా క్యూర్ చేసుకోవాలి న్యాచురల్ గా అనేది మన ఛానల్ లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. వెళ్ళి ఒకసారి చెక్అౌట్ చేసేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.